మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీయడం జరిగింది. ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు, దాని అంశంలో మరి ఎందుకు మీరు ఇంకా మరి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పినటువంటి మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోకుండా కాలయాపనం చేస్తూ ఉన్నారు అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటివరకు ఇంద్ర మహిళల విషయంలో మరి ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తా, 5,000 ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి మీరు మరి కేంద్రం మాకు 20 లక్షల ఇల్లు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి మీరు మరి ఇప్పటి వరకు దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోకుండా ఇప్పటి చాలా మీరు మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి గతంలో సిబిఐకి ఇవ్వాలని చెప్పి మీరే అడిగారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఒకవేళ సిబిఐకి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా స్వయంగా చెప్పారు, ఒకవేళ నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు కదా. ఈరోజు ముఖ్యమంత్రిగా మీకు అన్ని అధికారులు ఉన్నాయి కదా, సిబిఐకి ఈడీకి ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నారు, దాని వెనుక మతలం ఏందని చెప్పి కూడా మేము స్పష్టంగా అడగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మరి ఇప్పటి వరకు మరి దాని విషయంలో ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు, మరి సమగ్ర నివేదిక ఎందుకు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు, దాన్ని పూర్తిగా ఎప్పటిలో మనం పూర్తి చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు జరిగినటువంటి అవినీతి అంశంలో కూడా గతంలో మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అంశం మీద అసలు మాట్లాడకుండా సిబిఐకు దర్యాప్తు చేయించాలని ఆ రోజు డిమాండ్ చేసేటువంటి మీరు ఈరోజు జరుగుతూ ఉన్నది. గొర్రెల పంపిణీ లోపల మీరు మరి కాలేజీలకు రియంబర్స్మెంట్ ఇస్తారు. మరి పేద విద్యార్థులు ఉన్నత చదువుకోలేని దుస్థితిలో ఉన్నారు. చాలా మంది ఫీజు కట్టలేక డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాలేజీ వాళ్ళు ఫీజు కట్టకుంటే వాళ్ళని చేర్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఫీజు కట్టలేక మరి చాలా మంది డ్రాప్ అవుతూ ఉన్నారు. ఎంతో మంది మరి చదువుకునే మరి యోగ్యత ఉన్నటువంటి వారు మరి ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు చదువుకునేటువంటి దుస్థితులు, ఆర్థిక పరిస్థితులు వారిని అనుకూలించక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి పేద విద్యార్థుల గురించి ఎందుకు మీరు అట్లా బడుగు బలైన లోకల్ బాడీ ఎన్నికల కోసం మరి బీసీ కులగణన చేపిస్తారని చెప్పి ఇస్తామని చెప్పినటువంటి మీరు మరి ఇప్పటి వరకు బీసీ పెట్టాలన్న యోచన మీకు లేదా? లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని రేపు ఎన్నికలు మళ్ళీ పోస్ట్పోన్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? లేకుంటే వాళ్ళ గోజ పుచ్చుకుంటున్నట్టు మీరు వారికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? చిన్న అక్కడ ఉన్నటువంటి చిన్న వారికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, పారిశుద్ధ కార్మికులకు 9,500 రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు 8 నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎప్పటిలోకరం మీరు అది చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత, ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం
రెవెన్యూ, పౌర సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పారిశ్రామిక రంగం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల సంక్షేమ కార్మిక వర్గ సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటిలోపల నెరవేరుస్తారు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు 2500 రూపాయలు మీరు ఇస్తామని చెప్పి మరి ఒప్పుకున్నటువంటి మీరు 7 నెలలు గడుస్తున్నా మరి ఆ ఊసే లేకుండా వారికి కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయించకుండా మరి వారికి నిజంగా మరి ఇవ్వాలనుకుంటున్నారా, కోసం చేయడానికి మీరు పూనుకున్నారా, మరి దీని వెనుక మతలమైంది ఎందుకు? మరి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో సహా తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు తులం బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఆడపడుచుని మహిళల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా రైతు భరోసా కింద రైతు కూలీలకు కింద ఇస్తా 15,000 రూపాయలు కూడా మరి ఎప్పటి రూపాయలు మీరు ఇస్తారన్న సంగతి కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 420 హామీలు మీరు పూర్తిగా విస్మరించిన కారణంగా, మీరు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి కారణంగా, కేవలం స్కామ్ల కోసం, కేవలం అవినీతి కోసం, చీకటి ఒప్పందాల కోసం మాత్రమే మీరు ప్రభుత్వంలో ఉండి చేస్తున్నటువంటి చీకటి వ్యాపారం కోసమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మీ చీకటి ఒప్పందాలను నిలబడతాం. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు ఒకటై వాళ్ళిద్దరు కలిసికట్టుగా చేసినటువంటి ఆ ఎన్నికల్లో మేము 8కి పరిమితం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ అందరూ కూడా 2 పార్టీలు కలిసికట్టుగా ఒకటి కారణం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ అందరూ కూడా 2 పార్టీలు కలిసికట్టుగా ఒకటి చేసుకొని వారి ఎన్నికల్లో వాళ్ళు 8 సీట్లు విజయం సాధించగలిగారు తప్ప లేని పక్షంలో వారు 2 సీట్లకు మాత్రం పరిమితం. నిరుద్యోగ విషయంలో కూడా అదే చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఖచ్చితంగా మీరు ఇచ్చిన రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తారు? మీరు మరి ఒప్పుకున్న దాని ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫై చేస్తారు? మీరు మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని రీషెడ్యూల్ చేసారు తప్ప మీరు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇప్పటివరకు నోటిఫై చేయనటువంటి విఫలమైనటువంటి వైఫల్యం చెందినటువంటి అబద్ధ కోరు చీకటి కాంగ్రెస్ రాజ్యంలో ఈరోజు నిరుద్యోగ యువతకు కన్నీరు తప్ప ఇంకేం